మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. చెప్పేశాను. మొత్తం నాకేసిందంటే నాకు తెలియకుండా నాకు ముందు డైరెక్టర్ చెప్పాడు. సీన్‌లో సగం ఇక్కడ దాకానే షాట్ అన్నాడు. ఓకే అన్నాను. ఆయన అనుకున్నాడు ఫుల్ సీన్ ఉందనుకున్నాడు ఆయన. ఓకే. డైలాగ్ చెప్పి నేను సగం సీన్ అయిపోయిన తర్వాత చెప్పుకుంటే నేను డైలాగ్ చెప్పకుండా ఆపేశాను. "ఏం బ్రదర్ నీ మీద ఎంతో నమ్మకంతోటి మేము రిహార్సల్ లేకుండా టేక్ అన్నాం. ఎందుకు ఆపేసావు మధ్యలో" అన్నాడు. నేను బిత్తరమొఖం వేశాను. నా డైరెక్టర్ గారు ఇక్కడ దాకా చెప్పాడు సార్ షాట్ అని. "ఏం బాపయ్య ఏం మాట్లాడుతున్నావు? అటువంటి చాక్లెట్ కుర్రోడిని పెట్టుకుని ఆపేంటి ఫుల్ పేజ్ పెట్టు" అన్నాడు. బా! అమ్మా! నాకంత ఒళ్ళు అక్కడ కొద్దిగా షేక్ అయినమాట వాస్తవం అప్పుడు. "ఏం బ్రదర్ డైలాగ్ చూసుకోవాలా?" "అక్కర్లేదు సార్" అన్నా. అది ఇంకా అసలు టైం రెండోది చూడాలిగా డైలాగ్. ముందే చూశాను కాబట్టి లక్కీగా అయిపోయాను. సింగిల్ టేక్ ఓకే. బా! అక్కడే ఇంప్రెస్ అయిపోయాడు. మంచి ఇంప్రెస్ అయిపోయి నన్ను లెక్కల్లో పెట్టుకున్నాడు. పెట్టుకుని సరిగ్గా పార్టీ అనౌన్స్ చేసే ముందు రామకృష్ణ సినీ స్టూడియోకి వెళ్ళా. ఎవరిని లోపల రానివ్వట్లా. నేను వచ్చానని చెప్పన్నాను. నన్నుని ఈయన మన నారాయణ రెడ్డి గారు మా ఇద్దరినే లోపల రమ్మన్నాడు. సినారే గారిని. శ్రీనారాయణ అబ్బా! మీ ఇద్దరే లోపలికి వెళ్ళాం. "ఓ రండి బ్రదర్ రండి" అది అన్నాడు. అందరూ నన్ను ఉంచున్నారు. "ఆ బ్రదర్ మీకు సీట్ ఇస్తున్నాం" అన్నాడు. "మీ ఫ్యామిలీ గురించి విన్నాం. మేడ్చల్ ఇప్పుడు కొంపల్లి మేడ్చల్ ఉంది. అక్కడ మీరు పోటీ చేస్తున్నారు. మీలాంటి యంగ్ ఫెలోస్ డైనమిక్ మాకు కావాలన్నాడు. బా! కాళ్ళకి దండం దండం సార్ ఇప్పటికే ఇది చాలా విచిత్రమైన సంఘటనలు ఇవన్నీ. సార్ ఇప్పటికే నేను మీ వల్ల చెడిపోయాను అంటున్నారు సార్ ఇంకా ఎందుకు సార్ అన్నాను. కోపం వచ్చేసింది. చాలా కోపం. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్. నా వల్ల నువ్వు చెడిపోవటం ఏంటని. సార్ క్షమించండి సార్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను వెనకాల కొద్దో గొప్ప ఉన్నోడు సార్. అన్నీ వదిలిపెట్టి పిచ్చనా కొడుకు రామారావు ఫ్యాన్ అయిపోయి సినిమాలో వెళ్ళిపోయాడు ఇవన్నీ వదిలిపెట్టి అంటున్నారండి అన్న. "ఓ అట్లానా" అని చెప్పేసి అప్పటికి ఆయనకి ఆనందం వేసి అప్పుడు లేదు సార్ 100 సినిమాలు అయిన తర్వాత వస్తాను సార్. "ఇట్స్ ఆల్ రైట్" అన్నాడు. ఇంకో ఇన్సిడెంట్ జరిగింది ఆయనకి. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నేను ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్కి బిఫోరు నేను రామారావు ఇంటికి వెళ్ళాను హ్యాబిట్స్లో. తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళాను. నేను మా కజిన్ ఒకరిని తీసుకుని వెళ్ళాను. వెళ్ళగానే మనకి ఫస్ట్ ఇచ్చేసాడు. చెక్ పట్టుకుని వెళ్ళా 5000 రూపీస్. సార్ 5000 10,000 ఏం గుర్తులేదు. 5000 చెక్ ఉంది ఇప్పటికీ అనుకుంటా. "ఏమది" అన్నాడు. చిన్న ఉడత. "నేను వచ్చాను మీకోసమే సార్ సినిమా ఇండస్ట్రీ నాదన్నీ వదిలిపెట్టుకుని సినిమా ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను సార్. నాకు కూడా తెలుగుదేశంలో నేను ఏదో ఉడతా భక్తిగా కాంట్రిబ్యూషన్. అనుకున్నాను. నీకు పైత్యం ఎక్కిందా పిచ్చి ఎక్కిందా" అన్నాడు. మేము ఎవరి దగ్గర రూపాయి సినిమా వాళ్ళనే మేము రానేబల దగ్గరికి నీ దగ్గర ఎట్లా తీసుకుంటాం అనుకున్నా. బా! "అది తీసుకుని వెళ్ళిపో" అన్నాడు. అలా ముఖం పెట్టి చూసుకున్నాను. "ఏం ఇంకా వెళ్ళటం లేదన్నాడు. ఆయన కోపం వచ్చింది. వెళ్తాను సార్ కానీ ఒక్కడ మాత్రం జరుగుతుంది సార్ గేటు బయట ఆత్మహత్య చేసుకుంటాను. మీరు క్యాంపెయిన్ కూడా తిరగలేరు మీరు. నన్ను కాదంటే ఏమనుకుంటున్నారు మీరు? నా లైఫ్ అంతా త్యాగం చేసి వచ్చాను మీకోసం ఇక్కడికి. మీ భక్తుడు నేను నీ ప్రేమను తట్టుకోలేకపోతున్నాం. సరే పట్టుకెళ్ళి రూమ్ నెంబర్ 33 రామకృష్ణ సీనియర్ ఉపేంద్ర అని ఒక అతను ఉంటాడు అక్కడ పట్టుకెళ్ళి అన్నారు. ఆ ఉపేంద్ర ఏంటి ఆయన రైల్వేలో డిపార్ట్మెంట్లో పనిచేసి ఈయన దగ్గర ఉన్నాడు. ఆయన మినిస్టర్ కాదు ఎమ్మెల్యే కాదు ఏం కాదు. అక్కడ వెళ్ళి ఆ రామకృష్ణ సీనియర్ స్టూడియోలో రూమ్ నెంబర్ 32 33 పట్టుకెళ్ళి 5000 రూపీస్ ఇస్తే మేము తీసుకోం అన్నాడు. "సార్ రామారావు పంపించారు" "ఉండు అయితే" అని చెప్పి ఎవరితో మాట్లాడేటో తెలియదు మనకి. "తీసుకోమని" చెప్పారు. అట్లా నాది ఫస్ట్ డొనేషన్ నాదే. డబ్బుల దగ్గర ఆయన అంత నిక్కచ్చిగా అంత నిజాయితీగా ఉంటారు. ఎక్కడ రూపాయి తీసుకోలేదు. ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియవండి. ఆయన గురించి ఏదో అనుకుంటారు. ఇవన్నీ నిజం నాతో జరిగిన సంఘటనలు మీకు చెప్తాను.